నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాలను ఆదివాసీలకు కేటాయించాలని ఈ రోజు 10/2/2024 రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హాజరైన ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జరిగే పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను ఆదివాసీలకే కేటాయించాలని, తమకు రాజకీయ పదవుల్లో పార్లమెంటు ఎస్టీ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి కూడా ఆదివాసీలకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఈసారి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆదివాసీలకు గిరిజన మంత్రి పదవి కేటాయించాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గోకెల రామస్వామి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడిగ నాగేశ్వరరావు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి తాటి మధు, తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బొల్లి సారయ్య, తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తాటి సునీల్, తుడుందెబ్బ జిల్లా నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈసం సుధాకర్, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులను. ఏదైతే ఈరోజు ఇల్లందు కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో గాంధీ భవన్ చర్చా వేదిక అనే అంశం మీద మేము నిర్వహించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఇటు మహబూబాద్ పార్లమెంటరీ, ఆదిలాబాద్ పార్లమెంటరీ, 2 పార్లమెంటరీ స్థానాలు కూడా ఆదివాసీలకి కేటాయించకపోవడం చాలా అన్యాయం అనేది కూడా మేము భావిస్తూ, ఏదైతే రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో మహబూబాద్ ఎంపీ టికెట్ను ఆదివాసీ అభ్యర్థికి కేటాయించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. దాంతోపాటు ఏదైతే ట్రైబల్ మినిస్టర్ పదవి అయితే 20 సంవత్సరాల నుండి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి లంబాడా అభ్యర్థులకు కేటాయించడం మమ్మల్ని అణచివేతకు గురి చేయడమే అవుతుంది. కాబట్టి ఈసారి ట్రైబల్ మినిస్టర్ శాఖను కూడా ఆదిలాబాద్ మా బొజ్జు పటేల్కి ఇవ్వాలనేది, ఆదివాసీ బిడ్డకి ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. మరి మా ఏవైతే పార్లమెంట్లో మాకు జరుగుతున్న అన్యాయాలపై చట్టసభల్లో మాట్లాడడం కోసం, గాంధీ భవన్లో మా సమస్యలు విన్నవించుకోవడం కోసం మేము చలో గాంధీ భవన్ 12వ తారీఖు అనేది పిలుపునివ్వడం జరిగింది. ఆ చర్చా వేదికని మేము 15వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. నాగోబా జాతర దర్బారు ఉన్నందు కారణంగా మేడారం సమ్మక్క సారలమ్మల గుడి మెలిగే పండుగ సందర్భంగా దాన్ని 15వ తారీఖుకి మార్చడం జరిగింది. మరి గొంతు విప్పుతున్న సందర్భంలో మాకు చట్టసభల్లో స్థానం ఇవ్వకపోవడం వల్ల మా సమాజం అంతా ఎంతో అన్యాయానికి గురవుతుంది, అభివృద్ధికి దూరంగా ఉంటుంది. కాబట్టి మా అటవిక మా జాతులను కాపాడుకునే, రక్షించుకునే బాధ్యత మా ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కాబట్టి మా ఆదివాసీ బిడ్డల్ని ఏదైతే మహబూబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఆదివాసీ బిడ్డలకి టికెట్ ఇచ్చి ఆ చట్టసభల్లో మా సమస్యలపైన గొంతు విప్పే విధంగా కాంగ్రెస్ పార్టీని మాకు టికెట్ ఇవ్వాలనేది మేము విన్నవించుకోవడం కోసం 15వ తారీఖు నాడు చలో గాంధీ భవన్ను పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు మేము 11 గంటల నుంచి 9 గంటల నుంచి 11:30 వరకు చర్చా వేదిక ఉంటుంది. మా యొక్క చట్టాలపైన, మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులపైన, రాజకీయ మా భవిష్యత్తు, మాకు అందినటువంటి ఫలాలపైన, మా కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి ఫలాలపైన మేము చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రెస్ క్లబ్లోకి మా జాకు ఒక సుమారుగా 200 మంది నుండి 500 మంది వరకు మేము పాల్గొనడం జరుగుతుంది. అక్కడ మా సమస్యల్ని మేము ప్రెస్ మీడియా ముందు ఉంచడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మాకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎలక్షన్ల ముందు కూడా అప్పుడు సిపిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా మాకు అందవలసిన ఫలాలు కూడా 2 ఎంపీ టికెట్లు, ట్రైబల్ మినిస్టర్ శాఖ, 8 ఎమ్మెల్యే అభ్యర్థులు మాకు కావాలని అడగడం జరిగింది. ఆయన పెద్ద మనసుతోనే మాకు ఆదివాసీ ఎమ్మెల్యేలకు ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేము ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. ప్రత్యేకంగా మహబూబాద్ కాన్స్టిట్యూషన్లో, పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో 4 ఎమ్మెల్యేలను మేము ఆదివాసీ అభ్యర్థులను గెలుచుకోవడం జరిగింది. అత్యధిక జనాభా ఉన్నటువంటి మహబూబాద్ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ 5,70,000 మందిని మేము ఓటు బ్యాంకింగ్ కలిగి ఉన్నాం. కాబట్టి ఆదివాసీ అభ్యర్థులకి ఇక్కడ టికెట్ ఇచ్చినట్లయితే మేము గెలిచి కాంగ్రెస్ పార్టీకి కానుక వేస్తామనేది కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది.
మరి దానిలో భాగంగానే మా యొక్క సమస్యలు పరిష్కరించే వైపు సీఎం గారు దృష్టి సారించి మాకు అవకాశం ఇచ్చి ఆ చర్చలో పాల్గొనడానికి కూడా వాళ్ళ కమిటీ నుంచి కూడా కొంతమందిని పంపాలనేది కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆ రోజు మా ఆదివాసీ సమస్యలపైన మాకున్నటువంటి ఇబ్బందులపైన కూడా రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఆయనకు మొరపెట్టుకోవడం జరుగుతుందనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎల్లందు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ కేంద్రం ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలంగాణ పార్లమెంటు సీట్లకి ఆదివాసీ అభ్యర్థులకి కేటాయించాలని చెప్పని ఈరోజు ఎల్లందు కేంద్రంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ లోకసభ పార్లమెంటు స్థానాలను ఆదివాసీ అభ్యర్థులకే ఇవ్వాలని చెప్పని మేము ఇంతకుముందు 12వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని చెప్పని పిలిపించాము. అట్టి చలో అసెంబ్లీ దాని ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఆదివాసీ పండుగల సందర్భంగా కొద్దిగా ఆ రోజు ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా మేము పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీని 15వ తారీఖు వరకు మేము చలో మన పార్లమెంట్ గాంధీ భవన్ చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మీ రేవంత్ రెడ్డి గారిని కలిసి మాకు మొత్తం మీద మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ మాకు ఎక్కువ ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలను కూడా 2 ఉన్న పార్లమెంటు ఆదిలాబాదు మహబూబాబాదు ఈ 2 పార్లమెంటు స్థానాలను కూడా మేము ఆదివాసీలకే కేటాయించాలని చెప్పని వారిని కోరడం జరిగింది. వారు కూడా మాకు అనుకూలంగా స్పందించారు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి లంబాడా అభ్యర్థులే ఉన్నారు. ఆదిలాబాద్ చూసుకున్నా మహబూబాబాద్ చూసుకున్నా మొత్తం వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము కాంగ్రెస్కు మా ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా మేము ఎప్పటికీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీలకి మేము అనుకూలంగా ఉండేవాళ్ళం. అందుకే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరినీ ప్రజలందరినీ మా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గమనించి ఆదివాసీ అభ్యర్థులను కేటాయించాలని చెప్పి పార్లమెంట్ స్థానాలను 2 కేటాయించాలని చెప్పని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే వారు హామీ ఇచ్చారు కనుక వారు సమన్వయం చేస్తారని తప్పకుండా చేస్తారని చెప్పని అన్నట్టు ఆ మాట నిలుపుకుంటారని చెప్పని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఎన్నో చేసినవి ఉన్నాయి, కొన్ని ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు. కనుక ఆ నమ్మకంతో మేము రేవంత్ రెడ్డి గారిని మేము వారిని దీన్ని వేడుకోవడం కోసం దీన్ని విన్నవించుకోవడం కోసం చలో గాంధీ భవన్ 15వ తారీఖు నాడు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు కానీ దానికి ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు కానీ మా పంచాయరాజు మంత్రి సీతక్క గారు కానీ మహబూబాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరూ కలిసి మా ఆదివాసీ అభ్యర్థులకు వాళ్ళని చెప్పని వాళ్ళని పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. జై ఆదివాసీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.